హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ధనశ్రీ బేబీ టాక్స్. ఇక్కడ రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రైడ్ రైస్ అండి. నాకు చాలా రోజుల నుంచి చికెన్ ఫ్రైడ్ రైస్ తినాలనిపిస్తుంది, ఫీవర్ వచ్చిన దగ్గర నుంచి. సో బయట ఎలాగో కొనుక్కొని తినాలనిపించదు, అండ్ ఇంట్లోనే మనం ఎందుకు ట్రై చేయకూడదు హెల్తీగా ఎలాంటి సాసులు లేకుండా అని ఒకసారి నేనైతే ఇలా ట్రై చేశానండి. అందరూ యూట్యూబర్స్ లాగా ఇది స్ట్రీట్ స్టైలు అండ్ రెస్టారెంట్ స్టైల్, ఆ స్టైలు ఈ స్టైల్ అని అయితే నేను చెప్పానండి. ఇది సింపుల్గా హోమ్ స్టైల్ చికెన్ ఫ్రైడ్ రైస్, ఎలాంటి సాసులు యూస్ చేయకుండా సాఫ్ట్గా చేశాను. ఒక 2 టైప్స్ ఆఫ్ చికెన్ ఫ్రైడ్ రైస్ చేశాను. ఒకటి మాస్, ఒకటి క్లాస్ అనమాట. క్లాస్ అంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది, మాస్ అంటే కొంచెం స్పైసీగా ఉంటుంది. ఇంకా దానికి మీరే పేర్లు పెట్టుకోండి. నేనైతే హోమ్ స్టైల్ చికెన్ ఫ్రైడ్ రైస్ అంటున్నా ఫ్రెండ్స్. ఇక్కడ కావాల్సిన చికెన్ ఫ్రైడ్ రైస్కి మంచిగా బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. ఒక 1/2 కిలో రైస్కి ఒక 1/2 కిలో చికెన్ తీసేసుకొని వాటర్ వేసి ఉప్పు వేసి సాఫ్ట్గా ఉడికించేసుకున్నాను. ఉడికించుకున్న ముక్కల్ని నేను మెత్తగా చేసి పెట్టేసుకున్నాను. ఇంకా చికెన్ ఫ్రైడ్ రైస్కి సాసులు లేకుండా ఎలా చేస్తుందబ్బా, టేస్ట్ ఎలా ఉంటుందా అని మీరు అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదండి. ఇక్కడ యాక్చువల్గా ఏ ఫ్రైడ్ రైస్కైనా ఎగ్ అనేది మంచి టేస్ట్ని ఇస్తుంది, సాసులు కాదండి టేస్ట్ని ఇచ్చేది. సో దానికి తగ్గట్టు కొంచెం ఎగ్గును వేసుకున్నాం. అదే బయట మనం చికెన్ ఫ్రైడ్ రైస్ తీసుకుంటే ఒక ప్లేట్కి ఒక ఎగ్ మాత్రమే వేస్తారు, కానీ మనం ఇక్కడ కొంచెం ఎగ్ వేసుకొని మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ నేనైతే 1/2 కిలో రైస్లో ఒక పావు భాగం రైస్ తీసేసుకొని ఒక 3 ఎగ్స్ బీట్ చేసేసుకొని ఇలా చేసి పెట్టేసుకున్నాను అండి. పెద్ద పెద్ద ముక్కలుగా ఉంచేసుకోండి. అందులో నేను 1/2 భాగం తీసి పక్కన పెట్టేసుకున్నాను ఎగ్గుని. ఇంకా 1/2 భాగంలో ఏం చేశానంటే వెజ్జీస్ ఉంటాయి కదా, నాకు ఇక్కడ క్యాబేజీ, క్యారెట్ మాత్రమే ఉన్నాయి, అవే వేసుకున్నాను. ఇంకా బీన్స్, స్ప్రింగ్ ఆనియన్స్ అవి ఉన్నా కానీ మీరు యాడ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత చికెన్ ముక్కలు కూడా వేసేసి మంచిగా ఫ్రై చేసేసుకొని 1/2 కేజీ రైస్లో ఒక పావు భాగం మాత్రమే నేను సాఫ్ట్గా అంటే క్లాస్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను అనమాట. అందులో రైస్ వేసేసి ఇంకా అంతే ఫ్రెండ్స్. చాలా మంచి టేస్ట్ ఉంటుందో తెలుసా, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. దీనికి మీకు నచ్చిన పేరు పెట్టుకోండి ఫ్రెండ్స్. నేనైతే రెస్టారెంట్ స్టైల్ అని మాత్రం చెప్పానండి, ఎందుకంటే ఇది మంచిగా హోమ్ స్టైల్ హెల్తీగా ఉంటుంది. ఇంచుమించు టేస్ట్ కూడా రెస్టారెంట్ లాగే ఉంటుంది అనమాట. సో ఇంకా ఏం చేశాను, మన స్పైసీ కోసం పెప్పర్ పౌడర్ అండి, మంచిగా మిరియాల పొడి వేసేసుకోండి. ఇంట్లో వాడుకునే మిరియాలు అయితే సరిపోతాయండి. నేను ఇక్కడ తీసుకున్న రైస్కి అయితే 5 రూపీస్ ప్యాకెట్స్, 2 మిరియాల పొడి ప్యాకెట్లు నేను దంచేసుకున్నాను. అండ్ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే వేసేసుకోండి. ఇక్కడ మిరియాల పొడి మీరు ఎంత వేసుకోవాలి అని మీకు డౌట్గా ఉంటే మీరు స్పైస్ ఎంత అయితే తినగలుగుతారో అంత అయితే వేసుకొని అడ్జస్ట్ చేసేసుకోండి ఫ్రెండ్స్, అంతే. ఇంకా అందరు యూట్యూబర్స్ చెప్పినట్టు రెస్టారెంట్ స్టైల్లో అజినోమోటో అది ఇది ఏంటి డార్క్ సోయా సాసు, లైట్ సోయా సాసు అలాంటివి ఏమీ యూస్ చేయలేదు ఫ్రెండ్స్. చూసారుగా, జస్ట్ పెప్పర్ పౌడరు, సాల్ట్ వేసేసాను. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి సాఫ్ట్గా. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో నేను లాంగ్ వీడియోలో క్లియర్గా డీటెయిల్గా పోస్ట్ చేశాను. ఖచ్చితంగా కావాలంటే డిస్క్రిప్షన్ అనేది చెక్ చేసేసేయండి. థ్యాంక్ యూ.